మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఐతారం నాడు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిల కారు పట్టోల రజతోత్సవ సభ ఉన్నది కదా, మరి గాడ ఏర్పాట్లు ఎట్లెట్లయితున్నాయి ఏం కథ అని అన్ని అరుసుకోనీకి వరంగల్ పోయిండు కేటీఆర్ అన్న. మరి గాడ కేటీఆర్ అన్న ఏం మాట్లాడిండు, సభ కోసం ఏమేం ఏర్పాట్లు చేసిండ్రు అనేది మొత్తం పురాగా అరుసుకోవాలి కదా. పాండి మరి. ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయే రజతోత్సవ సభ కోసం ఏర్పాట్లు జోరుగానే జరుగుతున్నాయి. ఇవాళ కేటీఆర్ అన్న వచ్చి అన్ని పనులను అరుచుకున్నాడు. ఇక అటెన్కల మైక్ అందుకొని గీ ముచ్చట్లు మాట్లాడుకొచ్చిండు. ఈ 1250 ఎకరాల పైచిలుకు పార్కింగు మరియు సభా ప్రాంగణం ఏదైతే ఉందో దాని ఏర్పాట్లు వాహనంలో తిరుగుతూ కొంత, అదేవిధంగా పైన డయాస్ పైనుంచి కొంత పరిశీలించడం జరిగింది. 1000 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే 30,000 40,000 వాహనాలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా చిన్న వాహనాలు, పెద్ద వాహనాలు, బస్సులు, అదేవిధంగా ఆటోలు, జీబులు, తుఫాన్లు, కార్లు, ఎన్ని వాహనాలు వచ్చినా దాదాపు 30,000-40,000 వాహనాలు వచ్చినా ఎక్కడో దూరంకి వెళ్ళి నడిచొచ్చే అవసరం లేకుండా పక్కనే చాలా చక్కటి ఏర్పాట్లు చేసిన ఇన్నరా ఎవ్వలకు తిప్పల కాకుండా పార్కింగ్ సౌలతులు కూడా పెద్దగానే చేసిర్రట. ఒక 10 లక్షల వాటర్ బాటిళ్ళు మరి పూర్తి స్థాయిలో అందుబాటులో పెడుతున్నాం. అవసరమైతే ఇంకా పెంచుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. అట్లాగే 10 లక్షల చల్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని కూడా మొత్తం ప్రాంగణంలో ఎక్కడి వాళ్ళకి అక్కడే వారు కూర్చునే ప్రాంతంలో, వాళ్ళు నిల్చునే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే మరి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఎండ దెబ్బ కానీ ఇంకోటి కానీ ఏదైనా సమస్య వస్తే కూడా దాదాపు 100 పైచిలకు వైద్య బృందాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉండి సేవలు అందించబోతూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే దానికోసం కూడా ఆలోచన చేసి దాదాపు ఒక 15 నుంచి 20 అంబులెన్సులు కూడా దగ్గరలో పెట్టుకున్నాం. వాటిని కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మనం వైద్య సహాయం అందించడానికి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అన్నదమ్ముళ్ళు వస్తున్నారు, గులాబీ దండు కదులుతున్నది కాబట్టి వారందరి సౌకర్యం కోసం వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఎండాకాలం మరి ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి మరి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం కూడా కొనసాగుతున్నది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మాకు వీళ్ళ కరెంటు మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఎంత అవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు. అందుకే దాదాపు 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ పార్టీల ఏలుబడి మీద నమ్మకం లేక 200 జనరేటర్లు కూడా తయారు పెట్టుకున్నారట కదా. కేసీఆర్ గారు బహుశా దాదాపు 4:30 గంటలకే ఇక్కడ చేరుకుంటారు. చేరుకొని 5-5:30 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది. ఎక్కడికక్కడ గులాబీ జెండాలు ఎగరవేసి మా సైనికులందరూ బయలుదేరాలి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపల్ డివిజన్లలో కూడా ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి డివిజన్లో ఇవాళ జెండా ఎగిరేసి అక్కడి నుంచి మనం వరంగల్కు బయలుదేరాలి. ఇదేదో గవర్నమెంట్ మీద పోరాటానికో ఇంకో దానికో ప్రజలను రెచ్చగొట్టడానికో చేస్తున్న కార్యక్రమం కాదు. శాంతియుతంగా మా పార్టీ వార్షికోత్సవాన్ని మేము చేసుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారి ప్రసంగం, కేసీఆర్ గారి సందేశం వినాలని చెప్పి ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ కరోనా సమయంలో ఎంతైతే ఉత్సాహం, ఎంతైతే ఉత్సుకత ఉండేనో, కేసీఆర్ గారు ఏం చెప్తారు అనే ఒక ఆనాడు ఉత్సాహం కరోనా టైంలో ఎట్లయితే ఉండేనో, ఎట్లయితే కేసీఆర్ మాటలంటే ధైర్యం వస్తుందనే వాతావరణం ఉండేనో, మళ్ళొక్కసారి అదే వాతావరణం ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఉంది. అందుకే తప్పకుండా ఈ కార్యక్రమం జయప్రదంగా చేసుకోబోతా ఉన్నాం. మరిగా ఆదివారం నాడు జరగబోయే కారు పార్టీ రజతోత్సవ సభల కేసీఆర్ సార్ ఏం మాట్లాడతాడో అని ఎదురు చూస్తున్నారట చాలా మంది తెలంగాణ పబ్లిక్. చూడాలి మరి ఇన్నొద్దులు ఫామ్ హౌజులనే ఉన్న సారు ఈ సభలో ఏం మాట్లాడతాడో ఏందో.